వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సార్, పాకిస్తాన్ మనకి మధ్య జరిగిన సింధూర్ ఆపరేషన్ అంతా పక్కకు వచ్చిన తర్వాత ఇప్పుడు సౌదీతో వాళ్ళకు రక్షణ ఒప్పందం జరుగుతుంది. దానివల్ల జరిగే నష్టం మనకా వాళ్ళకా? సో సౌదీ పాకిస్తాన్ అగ్రిమెంట్ అనగానే మన వాళ్ళు చాలామంది టెలివిజన్ ఛానల్లో డిబేట్లు మొదలైన పాకిస్తాన్ మీద బాంబు వేస్తే సౌదీ అరేబియా ఎక్కడ రారు. సౌదీ అరేబియా సంతకాలు పెట్టడం ఒకటి, యాక్ట్ చేయడం ఒకటి. బలుచిస్తాలో జరుగుతున్న అంతర్గత విభేదాలకి భారత్లో ఉన్న రా ఏజెంట్లు చేస్తున్నారని పాకిస్తాన్ ఆరోపిస్తుంటారు. సార్, పాకిస్తాన్లో ఇప్పుడు మన స్పై ఒక ఆయన ఉన్నారు, రా ఏజెంట్ అని. పాకిస్తాన్ పట్టుకుని జైలు వేశారు. ఆయన ఎక్కడి నుంచి పట్టుకున్నారు సార్? ఇరాన్ నుంచి పట్టుకెళ్లారు, ఇరాన్ బార్డర్ నుంచి. ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయ్యాం, మళ్ళీ మన మీద పహల్గాన్ దాడి, ఆపరేషన్ సింధూర్. ఈ నేపథ్యంలో భారత్ పాక్ మ్యాచ్ అవసరం అన్నది చర్చ వచ్చింది. ఈ ఐసీసీ మ్యాచ్ అనేది దీనికి ఒక చాలా పెద్ద కాంట్రాక్ట్ ఉంది. భారతదేశం పుల్అవుట్ అయితే $16 మిలియన్ కట్టాల్సి వచ్చింది. మనం పాకిస్తాన్ని ఓడించలేమని చెప్పి మనం పారిపోయామని చెప్పి పాకిస్తాన్ ఒక స్టోరీ తీసుకొస్తాం. వెల్కమ్ టు ఐడ్రీమ్. పాకిస్తాన్ సౌదీ మధ్యన జరిగిన రక్షణ ఒప్పందం వల్ల భారతదేశానికి నష్టం జరుగుతుందా, లాభం జరుగుతుందా? వీరిద్దరి మధ్యన సయోజికి ఎవరు మధ్య ముందులోకి వచ్చారన్న విషయం అంతా మాట్లాడడానికి ప్రముఖ విశ్లేషకులు సురేష్ కొచ్చేటి గారు ఆయన క్లారిటీకి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్, పాకిస్తాన్ మనకి మధ్యన జరిగిన సింధూర్ ఆపరేషన్ అంతా పక్కకు వచ్చిన తర్వాత ఇప్పుడు సౌదీతో వాళ్ళకు రక్షణ ఒప్పందం జరుగుతుంది. దానివల్ల జరిగే నష్టం మనకా వాళ్ళకా? ఒకవేళ జరిగిందా ఆల్రెడీ జరిగి ఉంటుంది, జరిగిన తర్వాత మనం దాన్ని ఏ విధంగా కౌంటర్ చేయొచ్చు? ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్, పాకిస్తాన్ సౌదీ అరేబియా అగ్రిమెంట్ దీనికన్నా ముందు కూడా ఉండే, కొత్త అగ్రిమెంట్ కాదు ఇది. అవునా? చాలామంది కొత్తది అనుకుంటున్నారు. అది మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ కూడా క్లారిఫై చేశారు. అది కాకుండా సౌదీ అరేబియాలో దీనికన్నా ముందు పనిచేసిన అంబాసిడర్లు 2-3 క్లారిఫై చేశారు. వాళ్ళ దగ్గర ఒప్పందం ఉంది. అంటే ఒప్పందం దేనికి వస్తుందంటే డిఫెన్స్ అగ్రిమెంట్ ఒకటి. అంటే ఈ అగ్రిమెంట్ ఏంటంటే మీరు చెప్తున్నారు ఒక నేటో లాగా ఫార్మాట్ లాగా వీళ్ళు ట్రై చేశారు సార్. ఇజ్రాయెల్ ఖతార్ మీద దాడి చేసిన తర్వాతనే వీళ్ళందరూ లేచి కూర్చున్నారు. వీళ్ళందరికీ ఒకటే భయం ఏంటంటే ఏ రోజు ఇజ్రాయెల్ మా మీద వచ్చి బాంబు పడేస్తారో అని చెప్పి. ఇప్పుడు ఖతార్ మీద ఎంత పెద్ద దాడి జరిగింది సార్. సరే, చనిపోయిన వాళ్ళు చాలా తక్కువ, కానీ దాడికి ఒక ఏం చెప్తారు, ఒక మెసేజ్ ఉండే సార్ దాంట్లో. టెర్రరిస్ట్కి మీరు ఎక్కడైనా దాచుకోండి, మిమ్మల్ని వచ్చి కొడతాం. సో ఎవరు చేశారు సార్ ఫస్ట్? అది మనం చేసాం. ఓకే. ఆపరేషన్ సింధూర్లో ఏం చేసాం? మనమే. నువ్వు ఎక్కడైనా దాచుకో, అవును, మిమ్మల్ని వచ్చి కొడతాం. ఇజ్రాయెల్ చేసింది ఏం సార్? అదే చేశారు. అంటే మనం చెప్పింది కూడా మన బోర్డర్లు నిలబడి మీ ప్లేస్లో కొడతాం అని కొడతాం. వాళ్ళేమో లోపల వెళ్ళి కొట్టేసి బయటకు వచ్చేసారు. కానీ సౌదీ అరేబియా దగ్గర తీసుకుందాం సార్ సీన్. వాళ్ళ దగ్గర చాలా మోడర్న్ ఆర్మీ అని ఒకటి ఉంది. అంటే కొట్లాడడానికి కాదు, వాళ్ళ దగ్గర ఆయుధాలు ఉన్నాయి. అది ఎందుకు కొనుక్కుంటారంటే యూఎస్ని హ్యాపీగా పెట్టుకోవాలి. చాలా ప్లేన్స్ తీసుకుంటారు, డబ్బులు విపరీతంగా ఉంటారు. ప్లేన్లు తీసుకుంటారు, ఆయుధాలు కొనుక్కుంటారు. ఎక్కడ వాడుకుంటారు సార్ వీళ్ళు? హూతీల మీద వాడుకున్నారు. దీనికన్నా ముందు హూతీలు దాడి చేసినప్పుడు సౌదీ అరేబియా రిటర్న్ దాడి చేశారు. ఈ ఒప్పందం చేసి 2 రోజుల ముందు, నాకు ఆ వీడియో వెరాసిటీ ఎగ్జాక్ట్లీ తెలియదు సార్, కానీ పాకిస్తాన్ నుంచి 2000 మంది సోల్జర్స్ ఎయిర్పోర్ట్లో దిగుతున్న వీడియో ఒకటి బయటకు వచ్చింది సౌదీ అరేబియాలో, రియాద్లో. అది కొత్త వీడియోనా పాత వీడియోని తెలియదు, కానీ న్యూస్ ఏముండే అంటే పాకిస్తాన్ వాళ్ళ సోల్జర్స్ని సౌదీ అరేబియాకి పంపిస్తున్నారు హూతీలతో కొట్లాడడానికి, పోరాటం చేయడానికి. అది ఎప్పుడో పోరాటం కదా, దానికి మళ్ళీ ఇప్పుడు మద్దతు ఇస్తున్నారు. అది సో ఈ లాస్ట్ 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు హూతీలు సౌదీ అరేబియా మీద దాడి చేయలేదు. అవును, కానీ వాళ్ళిద్దరి మధ్య విభేదాలు ఎప్పటి నుంచి ఉన్నాయి. అది న్యాచురల్, ఎందుకంటే సనా అక్కడున్న యమనీస్ గవర్నమెంట్, లీగల్ గవర్నమెంట్ ఒకటి, ఇల్లీగల్ గవర్నమెంట్ ఒకటి, రెండునే. అక్కడ క్యాపిటల్ సనా ఒక చేతిలో ఉంది, ఇంకా మిగతా ఏరియాలు ఇంకోటి చేతిలో. వీళ్ళేమో మెయిన్లీ ఇప్పుడు షిప్పింగ్ మీద దాడి చేస్తున్నారు. అక్కడి నుంచి వెళ్ళే షిప్స్ మీద దాడి చేస్తున్నారు. ఇజ్రాయెల్ అఫిలియేటెడ్, యుఎస్ అఫిలియేటెడ్ షిప్ మీద దాడి చేస్తున్నారు. పాకిస్తాన్కి భయం ఏంటంటే ఇదే దాడి, ఏది ఇజ్రాయెల్ చేసిన దాడి మా మీద కూడా ఒకరోజు జరగవచ్చు. ఇప్పుడు మొన్న స్టేట్మెంట్ ఇష్యూ చేసిన చూసారా మీరు? షబాజ్ షరీఫ్ ఏం చెప్పారు? మా దగ్గర ఉన్న న్యూక్లియర్ అసెట్స్ కూడా కావాలంటే సౌదీ అరేబియాకి ఇచ్చేద్దాం. అవును, ఇది చాక్లెట్ పంచిపెట్టడం కాదు సార్. న్యూక్లియర్ అసెట్స్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ అసెంబుల్ స్టేట్లో ఎప్పుడు ఉండవు. దాని లాంచ్ వెహికల్ ఒకటి ఉంటుంది, దాని మిసైల్ ఉంటుంది, దానికి ఉన్న మెయిన్ బాంబ్ ఒకటి ఉంటుంది, అది అసెంబుల్ చేయాల్సి వస్తుంది. దాన్ని సపరేట్గా పెడతారు, ఎందుకంటే ఎప్పుడైనా యాక్సిడెంట్ డెటోనేట్ అయితే పెద్ద ఇష్యూ అయిపోతుంది. మొత్తం
రాజ్యం ఖాళీ అయిపోతుంది రాత్రికి రాత్రి. సో ఎప్పుడైనా డిసెంబర్ చేసి పెడతారు. పాకిస్తాన్ ఇప్పుడు చేస్తున్న ఇంగ్లీష్లో అంటారు పాస్చరింగ్ అంటారు, అంటే మా దగ్గర చూడు బాంబు ఉంది మేము కొడతాం మిమ్మల్ని అని. మోదీ గారు దీన్ని న్యూక్లియర్ బ్లఫ్ అన్నారు ఒకసారి ఆపరేషన్ సింధూర్ టైంలో. నా దగ్గర ఉంది 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 అని చెప్తే వెళ్ళి కొట్టాము అప్పుడు. దాని తర్వాత నేను చెప్పట్లేదు ఇప్పుడు నా దగ్గర ఉంది ఉంది అని ఇప్పుడు మాట్లాడలేదు. కైరానా హిల్స్లో ఏం జరిగింది ఎవరికి తెలియదు. కానీ ఒప్పందం ఎందుకు? సౌదీ అరేబియా ఎంత ఫాస్ట్గా వెళ్ళేందుకు ఒప్పందం చేస్తున్నారు పాకిస్తాన్తో. సో 2 రోజుల తర్వాత న్యూస్ వచ్చింది, పాకిస్తాన్లో ఉన్న రేర్ ఎర్త్ మినరల్స్ మన అందరికీ తెలుసు, కోబాల్ట్ కానీ జింక్ కానీ టంగ్స్టన్ కానీ పెలడియం కానీ పాకిస్తాన్లో ఖైబూర్ పఖ్తూన్వా ఏరియాలో ఉంది చాలా మటుకు. బలూచిస్తాన్ ప్రావిన్స్లో కూడా ఉంది. ఇప్పుడు చూడండి, నిన్న ఖైబూర్ పఖ్తూన్వా మీద దాడి చేశారు పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్, 32 మంది చనిపోయారు. ఎందుకు చేశారు సార్? ఇవాళ దాకా బలూచిస్తాన్ మీద దాడి చేశారు కానీ ఖైబూర్ పఖ్తూన్వా మీద ఎప్పుడు దాడి చేయలేదు. చేశారు, చిన్న చిన్న ఆపరేషన్స్ ఉండే కానీ మేజర్ ఆపరేషన్ ఎప్పుడు జరగట్లేదు. పాకిస్తాన్ ఆర్మీ ఏమంటున్నారంటే మేము బాంబ్ చేయలేదు, అక్కడ తాలిబాన్ తీసుకొచ్చిన మిసైల్ పేలిపోయిందంట. తాలిబాన్ ఎక్కడి నుంచి వస్తారు సార్? ఆఫ్ఘనిస్తాన్ నుంచి, కాబోల్. అంటే ఇప్పుడు పాకిస్తాన్కి 2 ఫ్రంట్ వార్ వచ్చేసింది. ఇప్పుడు ఒకటి వైపు భారతదేశం, ఇంకోటి వైపు ఆఫ్ఘనిస్తాన్ నుంచి తాలిబాన్ కొట్టడం. దానికి తెహ్రీకే తాలిబాన్ వాళ్ళు ఆల్రెడీ ఉన్నారు అక్కడ, వాళ్ళు కొడుతున్నారు రెగ్యులర్గా. సార్ వాళ్ళతో పాటు బలుస్తాన్ కూడా ఎప్పుడు పక్కల బల్లిలో ఉంది కదా వాళ్ళది. దానికో చూడండి సార్, యుఎస్ శాంక్షన్స్ లిస్ట్ ఇన్ని రోజులు పెట్టకుండా ఇప్పుడు పెట్టారు. బలూచిస్ని శాంక్షన్స్ లిస్ట్లో పెట్టారు, టెర్రర్ ఆర్గనైజేషన్ అని చెప్పి. 3 రోజుల ముందు యూరోపియన్ యూనియన్ చేసి ఇన్ని రోజులు చేయలేదు సార్. ఎప్పటి నుంచో బలూచిస్తాన్ మూవ్మెంట్ నడుస్తుంది అక్కడ. ఎప్పటి నుంచో అక్కడ జాఫర్ ఎక్స్ప్రెస్ మీద బాంబు దాడి చేసి చాలామంది పాకిస్తాన్ సోల్జర్స్ చంపారు. అప్పుడు ఏం లేని ప్రశ్నకి ఇప్పుడు ఎట్లా వచ్చింది? సో సౌదీ అరేబియా డీల్ మనం భయపడక్కర్లేదు. ఇట్స్ మోర్ ఆఫ్ ఆప్టిక్స్. ఎందుకంటే సౌదీ అరేబియా రెగ్యులర్ ఆర్మీ లేదు, వాళ్ళ దగ్గర ఉన్నంత హైర్డ్ ఆర్మీ చాలా మటుకు. అంటే వాళ్ళు ప్రొఫెషనల్గా అప్పుడు యూరోపియన్లో మనం ఒక యూకే ఆర్మీ తీసుకుందాం, లేకుంటే మనం ఈవెన్ రష్యన్ ఆర్మీ తీసుకుందాం, ఎంతైనా కానీ ఇంత ధ్వంసం జరిగినా కానీ భారతదేశ ఆర్మీ తీసుకుందాం, మనం ట్రైన్డ్ ఆర్మీ మనది. ఈవెన్ పాకిస్తాన్ ఫర్ దట్ మ్యాటర్. సౌదీ అరేబియా దగ్గర అది లేదు సార్. సౌదీ అరేబియా క్యాల్కులేషన్ అంటే రేపు ఇజ్రాయెల్ మా మీద దాడి చేస్తే మమ్మల్ని ఎవరు రక్షిస్తారు? షుడ్ బి సంబడి కదా. వాళ్ళ దగ్గర కూడా జెట్స్ ఉన్నాయి, ఫ్లై చేస్తారు, అది చేస్తారు, అని చేస్తారు. కానీ ఇది చిన్నపిల్లల ఆట కాదు, ఇది ఏదో సైకిల్ మీద నడిపించుకుంటూ పోయి బాంబులు వేయడం కాదు కదా. ఇది ట్రైన్డ్ కావాలి. సో ట్రైన్ పాకిస్తాన్ దగ్గర. ఇప్పుడు కూడా మీరు చూడండి, ఈ సౌదీ అరేబియా లాంటి కంట్రీస్లో ఎక్కడున్న పోలీస్ ఫోర్స్ కానీ ఆర్మ్ ఫోర్సెస్ మిగతా దేశాల నుంచి వస్తారు. వాళ్ళు కాంట్రాక్ట్ మీద తీసుకుంటారు. 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు కాంట్రాక్ట్ మీద తీసుకుంటారు. యూజువలీ గవర్నమెంట్ ఉంటుంది అగ్రిమెంట్స్. అది పాకిస్తాన్ గవర్నమెంట్తో ఒప్పందం చేస్తారు, వాళ్ళు పంపిస్తారు, కొత్తగా మళ్ళీ ఇంకో ట్రూపర్స్ని ఇంకో నెక్స్ట్ వస్తారు అన్నమాట. ఈ అగ్రిమెంట్తో భారతదేశానికి ఏ థ్రెట్ లేదు. ఎందుకంటే మన మీద ఎవరు దాడి చేస్తారు? సౌదీ అరేబియా చేస్తారా? ఎంత దూరం రావాలి దానికి? వాళ్ళు అక్కడి నుంచి ఫ్లై చేసుకుని ఇక్కడ దాకా 4 గంటలు 5 గంటల సేపు పడుతుంది వాళ్ళకి. వాళ్ళు రాలేరు, వాళ్ళకి అంత కేపబిలిటీ లేదు. ఇజ్రాయెల్ కాదు వాళ్ళు. పాకిస్తాన్ చేస్తారా? పాకిస్తాన్ ఏమంటుంది, మా మీద ఎవరైనా దాడి చేస్తే సౌదీ అరేబియా మా హెల్ప్ వస్తుందని. అదే వాళ్ళ మీద చేస్తే మా మీద చేసినట్లుగానే ఒక స్టేట్మెంట్ కూడా ఇప్పించారు. సో ఖతార్తో ఎందుకు చేసుకోలేదండి ఇది ఒప్పందం? బహ్రెయిన్తో ఎందుకు చేసుకోలేదండి ఒప్పందం? ఇది ఆ రోజు ఖతార్లో దోహాలో మీటింగ్ జరిగింది. మీరు అందరు వచ్చారు, ఫారిన్ మినిస్టర్స్ ఆఫ్ ఆల్ అరబ్ కంట్రీస్ వచ్చిన తర్వాత అక్కడ డిసిషన్ ఏం తీసుకున్నారంటే నేటో లాగా ఒక అగ్రిమెంట్ చేద్దాం మనం చెప్పారు. దాన్ని యూఎస్ అప్పుడే కొట్టుపడేస్తుంది, మీరు ఏ అగ్రిమెంట్ చేయకూడదని చెప్పి. అంటే ఇజ్రాయెల్ ఏం చెప్పారంటే వీళ్ళు ఎక్కడెళ్ళి కూర్చున్నా కానీ వాళ్ళు ఖతార్లో ఉన్నారు, రేపు వెళ్ళి సౌదీ అరేబియాలో కూర్చుంటే మేము అక్కడ కూడా వచ్చి కొడతాం. దేనికన్నా ముందు మేము ఇరాన్లో కొట్టాం, మేము ఇప్పుడు ఖతార్లో కొట్టాం, రేపు సౌదీ అరేబియా ఉంటే అక్కడ కూడా వెళ్ళి కొడతాం. వీళ్ళకి దాచుకోవడానికి ప్లేస్ ఉండదు హమాస్కి. సో సౌదీ పాకిస్తాన్ అగ్రిమెంట్ అనగానే మన వాళ్ళు చాలామంది టెలివిజన్ ఛానల్లో డిబేట్లు మొదలైనవి. పాకిస్తాన్ రేపు మనం పాకిస్తాన్ మీద బాంబు వేస్తే సౌదీ అరేబియా ఎక్కడ రారు. సౌదీ అరేబియా వాళ్ళు పని చూసుకుంటారు, వాళ్ళకి దీంతో ఏ సంబంధం లేదు. సంతకాలు పెట్టడం ఒకటి, యాక్ట్ చేయడం ఒకటి. ఇప్పుడు యుక్రెయిన్ వార్లో కూడా చూడండి సార్, ఏం పెద్ద పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు యూరోపియన్ యూనియన్ కంట్రీస్. రష్యా దాడి చేస్తే మేము యుక్రెయిన్ మీద మేము పట్టించుకోం, మేము కూడా మా మంచి బూట్స్ ఆన్ ద గ్రౌండ్ అంటే మా సోల్జర్స్ని పంపిస్తా అన్నారు. ఒక్క కంట్రీ చెప్పండి సార్ సోల్జర్స్ని పంపించింది? లేదు. మేము జెట్స్ తీసుకెళ్ళి మేమే మా జెట్స్తో బాంబ్ చేపిస్తా అన్నారు. అది ఎప్పుడు చేయదు. కొన్ని పాత ప్లేన్లు ఇచ్చింది అంతే వాళ్ళకి ఆడుకోవడానికి. తో చెప్పడం ఒకటి, చేయడం ఒకటి. చేసేటోడు ఎప్పుడు చెప్పడు, చేసి చూపిస్తాడు. ఇజ్రాయెల్ పాలసీ ముందే మేము ఖతార్ మీద బాంబ్ చేయబోతున్నది ఎప్పుడు చెప్పలేదు. వెళ్ళి కొట్టేశారు, ఖతం చేసి వచ్చేసారు. అండ్ దే అడ్మిటెడ్, యాక్సెప్ట్ ద రెస్పాన్సిబిలిటీ ఆల్సో, మేమే చేస్తామని చెప్పి. వాళ్ళకి భయం లేదు దాంట్లో.
మనమైనా కొంచెంసేపు ఆలోచిస్తాం అది చెప్పాలన్నా వద్దా అని చెప్పేసి. సో సౌదీ అరేబియాకి ఉన్న లిమిటెడ్ కెపాసిటీ, చాలా లిమిటెడ్ కెపాసిటీ. ఆయుధాలు ఉన్నాయి నేను చెప్పినట్లు దీనికన్నా ముందు, కానీ ఆయుధాలు ఆపరేట్ చేసిన మనుషులు కావాలి, టెక్నికల్ పవర్ కావాలి. అది పాకిస్తాన్ దగ్గర నుంచి బారో చేసుకుంటారు. ఓకే, పాకిస్తాన్ వాళ్ళు ఒక టెస్టింగ్ గ్రౌండ్గా వాడుకుంటారు. రేపు హూతీలతో కొట్లాడుకుంటే హూతీలు ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చారు మొన్న, మా దగ్గర వస్తే మేము వచ్చిన పాకిస్తాన్ సోల్జర్ అందరినీ కాఫిన్లో పెట్టి షావన్లో పెట్టి మేము పంపిస్తాం రిటర్న్ అని చెప్పేసి. సో పాకిస్తాన్ విల్ నాట్ డేర్ డూ ఇట్. వాళ్ళు హూతీలతో ఏం కొట్లాడబెట్టుకోరు, ఎందుకంటే ముస్లిం అటాకింగ్ ముస్లిం అయిపోతున్నారు. అవును, అది పెద్ద సరే, అది షియా సున్నీ ఇష్యూ ఇంకోటి ఉంది, కానీ ఇది మెయిన్లీ ఒక ముస్లిం నేషన్ ఇంకో ముస్లిం నేషన్. దానికోసం నిన్న కూడా ఫస్ట్ టైం పాకిస్తాన్ ఖైబర్ పఖ్తూన్ఖ్వా మీద చేసిన బాంబింగ్ని ఇంటర్నేషనల్ లెవెల్ ఏం చూసారంటే, ఒక కంట్రీ వాళ్ళ సిటిజన్స్ మీద బాంబ్ చేశారు. మీరు ఎక్కడ విన్నారు ఇది? బహుశా ఇప్పుడు చెప్తే ఇందిరాగాంధీ గారు చేశారు కదా, మణిపూర్ మీద బాంబింగ్ చేశారంటే, అది ఆ టైంలో ఒక అవుట్ఫిట్ ఉండే, ఒక ఏం చెప్తారు గెరిల్లా అవుట్ఫిట్ ఉండే, వాళ్ళని అరికట్టడానికి చేసిన పని. అది రైట్ ఆర్ రాంగ్? ఇప్పుడు బీజేపీలు కూడా అదే తీసుకుంటున్నారు కాంగ్రెస్ వాళ్ళ మీద, మీ ఇందిరాగాంధీ బాంబ్ చేసింది అప్పుడు మీరు ఎక్కడ ఉన్నారని చెప్పి. కానీ దట్ ఈస్ అ డిఫరెంట్ కాంటెక్స్ట్. కానీ ఇప్పుడు ఏ దేశం సార్ చెప్పండి మీరు? యూఎస్లో ఉన్న ఎవరు దాని మీద బాంబింగ్ చేస్తారు ఇవాళ దాకా? చేయరు. ఏ దేశం చేయరు. సరే, టర్కీ, కుర్దిస్తాన్ ఆ ఇష్యూ, అలా ఇరాక్లో కూడా ఆ ప్రాబ్లం ఉండే, కుర్దు ప్రాబ్లం. ఇప్పుడు ఆ ప్రాబ్లం సార్ట్అవుట్ అయిపోయింది. ఇప్పుడు చేయరు సార్. సో ఫస్ట్ టైం మనం చూస్తున్నాం ఒక నేషన్ లైక్ పాకిస్తాన్ ఇన్ని సంవత్సరాల నుంచి అక్కడ ఫార్మేషన్, మన ఇండిపెండెన్స్ అయ్యే టైం నుంచి నడుస్తుంది. 75 సంవత్సరాలు చేయని పని ఇప్పుడు చేశారు వాళ్ళు, బాంబింగ్. దీంతో అక్కడున్న మొత్తం ఈక్వేషన్స్ మారిపోయింది సార్. ఖైబర్ పఖ్తూన్ఖ్వా అనేది ఒక రెబెల్ కంట్రీ లాగా, ఒక మినీ ఆఫ్ఘనిస్తాన్ అనుకోండి. అక్కడ లా నడవదు, పోలీసులు నడవరు, ఆర్మీ పని అసలు పని లేదు. దే ఆర్ లా అండ్ టు దెమ్సెల్స్ అంతే. మీరు తాలిబాన్ ఆఫ్ఘనిస్తాన్లో వెళ్ళి మేము లా, కోర్టు, జడ్జ్ అంటే వాళ్ళు తుపాకీ తీసుకుని కాల్ చంపేస్తారు, కథ అయిపోయింది, ఇంకేం మాట్లాడతావు. ఇది కూడా అంతే. ఇట్స్ అ వెరీ రెబెల్ టెరిటరీ అన్నమాట. చాలా మటుకు మన ఆఫ్ఘనిస్తాన్ లాగా ఉంటుంది చూడడానికి, మనం ఒక స్ట్రక్చర్ లాగా మొత్తం డస్టీ ఏరియా, అసలు కన్స్ట్రక్షన్స్ ఏం లేవు ఎక్కువ. అక్కడ రియల్ ఎస్టేట్ అనేది ఒక బేసిక్ హౌసింగ్ ఉంటుంది అంతే. మీరు బలూచిస్తాన్లో చూస్తున్నారు చూడండి, అంత డెవలప్మెంట్ కూడా ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో లేదు. సరే, మీరు బలూచిస్తాన్ గురించి మాట్లాడారు. బలూచిస్తాన్లో జరుగుతున్న అంతర్గత విభేదాలకి భారత్లో ఉన్న రా ఏజెంట్లు చేస్తున్నారని పాకిస్తాన్ ఆరోపిస్తుంటుంది. సాధారణంగా మన దగ్గర ఉన్న బాంబింగ్కి దానికి పాకిస్తాన్ ఐఎస్ఐ యాక్టివిటీస్ వాళ్ళు వస్తుంటారు, చేస్తుంటారు అనేది మనం ప్రూవ్ చేసాం. రా అన్న వాళ్ళు అంత స్థాయికి దిగుతారా సార్? పాకిస్తాన్లో ఇప్పుడు ఒక మన స్పై ఒక ఆయన ఉన్నారు, రా ఏజెంట్, ఆయన పేరు మర్చిపోయాను నేను, సింగ్ అనుకుంటే, ఏదో ఒక ఇండియన్ నేవీలో పనిచేసిన ఓకే ఒక ఆయన్ని పాకిస్తాన్ పట్టుకుని జైల్లో వేశారు. అవును. ఆయన ఎక్కడి నుంచి పట్టుకున్నారు సార్? ఇరాన్ నుంచి పట్టుకెళ్ళారు, ఇరాన్ బార్డర్ నుంచి. దాని తర్వాత మీకు గుర్తుంటుంది సార్, 6 నెలల ముందు 8 నెలల ముందు ఇరాన్ అండ్ పాకిస్తాన్ ఒక బాంబింగ్ క్యాంపెయిన్ చేశారు, వీళ్ళు వాళ్ళ మీద, వాళ్ళు వీళ్ళ మీద. ఎందుకు చేశారు? పాకిస్తాన్ ఏం అలర్ట్ చేస్తున్నారు అంటే, బలూచీస్ని ఇరాన్ ఆయుధాలు ఇచ్చి హెల్ప్ చేస్తున్నారు మా మీద దాడి చేయడానికి. మనం చేసామా సార్? కాదు. ఇరాన్ మీద ఆరోపణ చేశారు పాకిస్తాన్ ఓపెన్గా, మీరు ఆయుధాలు ఇస్తున్నారు, మా సోల్జర్స్ మీద వచ్చి దాడి చేస్తున్నారు, జాఫర్ ఎక్స్ప్రెస్ మిగతా అన్నీ చేశారు. రా ఏజెంట్స్ చెప్పడం అది చాలా, నేను ఐ వోంట్ బీ వన్ సర్ప్రైజ్డ్. మనం చేస్తే తప్పేంటి సార్? మన మీద కాశ్మీర్లో ఏం చేస్తున్నారు వీళ్ళు? అవును, అదే పని చేస్తున్నారు కదా. మనం మహాత్మా గాంధీ ఫిలాసఫీ ఇప్పుడు పనికిరాదు సార్. ఒక చంప మీద కొడితే ఇంకో 2 సార్లు కొడతాం మన చంప మీద, అంతే. సో మనం కూడా అదే పని చేస్తున్నాం. వాళ్ళు వీ విల్ ఆల్సో కీప్ దర్ బార్డర్ రెస్ట్రిక్ట్. అక్కడ మనం కూడా వాళ్ళని ఎప్పుడు టెన్షన్లో ఉంచుకోవాలి వాళ్ళు. సార్, కాశ్మీర్ వ్యవహారం వచ్చారు మీరు. ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయ్యాం, మళ్ళీ మన మీద పహల్గాం దాడి, ఆపరేషన్ సింధూర్. ఈ నేపథ్యంలో భారత్ పాక్ మ్యాచ్ అవసరం అన్నది చర్చ వచ్చింది సార్. ఈ ఐసీసీ మ్యాచ్ అనేది దీనికి ఒక చాలా పెద్ద కాంట్రాక్ట్ ఉంది. ఇన్ఫ్యాక్ట్ భారతదేశం పుల్అవుట్ అయితే $16 మిలియన్ కట్టాల్సి వచ్చింది. $16 మిలియన్. ఎందుకంటే టెలివిజన్ రైట్స్, అడ్వర్టైజింగ్ రైట్స్, టికెట్ స్టాండ్లో టికెట్స్ దాన్ని అమ్మేశారు ఆల్రెడీ. కరెక్ట్, మీరు అడిగిన ప్రశ్నకి ఆడాలన్నా వద్దా అనేది ఇప్పుడు ఆలోచించండి. భారత్ బాయ్కాట్ చేస్తుంది అనుకోండి, $16 ఏమవుతుంది సార్? నష్టం జరుగుతుంది. నష్టం పోతే అది కూడా మనం కట్టేస్తాం. 16 మిలియన్ డీసీసీకి చిన్న అమౌంట్. కానీ అది కాదు ఇంపార్టెంట్. మనం పాకిస్తాన్ని ఓడించలేమని చెప్పి మనం పారిపోయామని చెప్పి పాకిస్తాన్ ఒక స్టోరీ తీసుకొస్తారు. కానీ ఆ స్టోరీ తీసుకొస్తారు కరెక్టే, కానీ వాళ్ళకు కవ్వింపు చర్యలు మాత్రం ఉన్నాయి కదా. సెకండ్ ఇవ్వకుండా వెళ్ళడం ఒకటి, బ్యాట్ పట్టుకొని వెపన్ లాగా చూపించడంతో పాకిస్తాన్ ఏంటంటే సెల్ఫ్ గోల్ కొట్టుకున్నారు. అది 6 చూపించాడు బౌండరీ దగ్గర. సో
పాకిస్తాన్ ఓడిపోయారు, షేక్ హ్యాండ్ చేయలేదు ఫస్ట్ టైంతో. ఏమందరూ అనుకున్నారు సెకండ్ టైం షేక్ హ్యాండ్ చేస్తారో బహుశా, సెకండ్ టైం కూడా చేయలేదు. చేయలేదు. ఈ లాంగ్వేజ్ మనం పాకిస్తాన్ని ఒక కబడ్డీ మ్యాచ్లో ఓడిపిస్తే కూడా అది మ్యాచ్, అది మనకు చాలా ఇంపార్టెంట్. పాకిస్తాన్ని ఏ గేమ్లో అయినా ఓడిపోయారు, కానీ వాళ్ళ బాడీ లాంగ్వేజ్ డిఫరెంట్ చూపిస్తున్నారు కదండి. వాళ్ళు చూపించండి. ఓడిపోతున్నాడు ఏదైనా చేస్తాడు, ఓడిపోతున్నాడు ఏ బాడీ లాంగ్వేజ్ అని చూపిస్తాడులే. కానీ వాళ్ళు గెలిచారా? గెలవలేదు కదా. వీ హ్యావ్ ప్రూవ్డ్ అ పాయింట్ ఆన్ ద ఫీల్డ్. వాళ్ళు ఓడించి ఒకసారి కదా 2 సార్లు ఓడించాం. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. నేను కూడా నేను యాక్చువల్లీ 2 మ్యాచ్లు చూడలేదు సార్. నేను చూడలేదు, ఎందుకంటే నాకు ఒక ప్రాబ్లం ఉంది. నాకు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఎప్పుడైనా ఉన్నప్పుడు నేను చూస్తే ఇండియా ఓడిపోతారు. సో నేను ఎప్పుడు చూడబెట్టుందా, చాలా తక్కువ ఇండియా ఓడిపోయింది. ఎందుకంటే ఇప్పుడు దాకా ఇండియా పాకిస్తాన్ రేషియోలో మోస్ట్ ఆఫ్ టైం ఇండియా గెలిచారు ఇప్పుడు. కానీ నాకు సైకలాజికల్గా ఉంటుంది అది ఇండియా పాకిస్తాన్ కాదు, ఏదైనా మ్యాచ్లో. సో నేను లాస్ట్లో ఇండియా గెలుస్తున్నారని చెప్పితే అప్పుడు వెళ్ళి లాస్ట్ 3 ఓవర్లు చూస్తాను నేను అంతే. సో ఎనీవే, ఈ మ్యాచ్ ఆడడంలో నా ఒపీనియన్ ప్రకారం మంచి పని చేశారు. ఎందుకంటే మనం అక్కడి నుంచి జరిగిపోయి ఉంటే పాకిస్తాన్లో క్యాంపెయిన్ ఏముంటుంటే చూడండి భయపడ్డారు, ఆపరేషన్ సింధూర్లో మేము 6 ప్లేన్లు కొట్టేసాం, చూడండి భారతదేశం మాతను ఆడడానికి భయపడుతున్నారు ఇప్పుడు. కానీ మనం గెలిచి చూపించాం వాళ్ళకి. పాకిస్తాన్ కూడా బాయ్కాట్ చేస్తా అన్నారు కదా సార్, షేక్ హ్యాండ్ చేయకపోతే ఫస్ట్ మ్యాచ్ తర్వాత. థర్డ్ ఎంపైర్ తీసేయమని చెప్పారు కదా మ్యాచ్ రెఫరీని, చేశారా? లేదు. మర్యాదగా వచ్చారు, కొంచెం మ్యాచ్ డిలే చేశారు, 27తో డిలే చేశారు, రిటర్న్ వచ్చారు కదా మళ్ళీ లైన్కి వచ్చేసారు. సో ఐ థింక్ ఒక డిప్లొమాటిక్ లెవెల్ చూస్తే ఇంకోటి, స్పోర్టింగ్ లెవెల్ చూస్తే ఇంకోటి, కమర్షియల్ డీల్లో చూస్తే ఇంకోటి. సరే మనం ఇప్పుడు దుబాయ్లో ఆడుతున్నాం. ఎందుకు దుబాయ్లో ఆడుతున్నాం? ఢిల్లీలో ఆడొచ్చు కదా సార్. ఇదే మ్యాచ్ ఢిల్లీలో జరిగితే పాకిస్తాన్ వస్తారా సార్? దుబాయ్లో ఎందుకు ఆడే ముందు మనం షార్జాలో ఆడుతున్నాం, మీకు గుర్తుండి. ఇప్పుడు కాదు, దీనికన్నా ముందు షార్జా వాజ్ అ కామన్ గ్రౌండ్. షార్జా కప్పు కూడా ఉంది కదా. షార్జా వాజ్ అ కామన్. ఎందుకు షార్జాకి వెళ్ళాం మనం? ఎందుకంటే పాకిస్తాన్ ఇండియాకి రావడానికి భయపడతారు. సో ఇప్పుడు మనం ఆ మ్యాచ్ మంచిదంటారు. వీ హ్యావ్ బరీడ్ ద గోస్ట్ అంటాం ఇంగ్లీష్లో. అక్కడ అయిపోయింది, మనం అక్కడ దఫనా చేసేసాం కంప్లీట్గా. ఇప్పుడు వాళ్ళే కొట్టుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళ కామెంటేటర్ వసీం అక్రమ్ కానీ మిగతా వాళ్ళు తిట్టుకుంటున్నారు పాకిస్తాన్ టీం. ఏంట్రా ఇది, ఒకసారి ఓడిపోయారు 2 సార్లు ఓడిపోయి ఎందుకుంటున్నారు మీరు అని చెప్పేసి. చిన్న టోటల్ కాదు, సెకండ్ టైం మనం క్రాస్ చేస్తుంది. 171 ఇస్ నాట్ ఎ స్మాల్ టోటల్. ఐ థింక్ హైయెస్ట్, చేసింగ్లో ఇండియా హైయెస్ట్ ఇన్ ఏషియా కప్. ఓకే. సో పాలిటిక్స్ పక్కన పెట్టాలి సార్ ఎప్పుడు స్పోర్ట్స్లో. సరే ఎమోషనల్గా కరెక్ట్, పహల్గామ్ జరిగింది, ఆపరేషన్ సింధూర్ చేసాం. కానీ మనం బాయ్కాట్ చేస్తే వాట్ మెసేజ్ డస్ ఇట్ సెండ్ అవుట్ అనేది మనం చూడాలి. మనకేమైనా బెనిఫిట్ వస్తుందా? ఏం రాదు, ఉన్న నష్టమే. ఆడడం బెటర్, ఆడి చూపించి వాళ్ళని ఓడిపించాలి, అది చేసాం మనం. దట్ ఈస్ మై మిగతా ప్రేక్షకులకి ఇంకా ఒపీనియన్ ఉండొచ్చు, కానీ బహుశా నా ఒపీనియన్ ఇట్స్. చెప్పేవాడు చేయడు, చేసేవాడు చెప్పడు అని అంటున్నారు సురేష్ గారు. పాకిస్తాన్ సౌదీస్ మధ్యన ఒప్పందం వల్ల మనకు ఏ మాత్రం ఒరిగేది లేదు, మనం హ్యాపీగా ఉండొచ్చు అంటూ సురేష్ గారి విశ్లేషణ. ఇది పాకిస్తాన్ సౌదీ మధ్యన జరిగిన ఒప్పందంపైతో పాటు పాకిస్తాన్ ఇండియా క్రికెట్ మ్యాచ్పై సురేష్ గారి విశ్లేషణ. మరో అంశాల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.